ఏమంటారు ట్రైనీ, అతను ట్రైనీ అప్పుడే నేర్చుకున్నాడు దేవుని చిత్తం తెలుసుకోవడము, దేవుని యొక్క పని చేయటము, లేకపోతే మోషే చెప్పిన పనులు చేయడం అప్పుడే నేర్చుకున్నాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ దేవుడు మోషే గారిని ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు కదా. తీసుకెళ్ళిపోయినప్పుడు అంటే కదా, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే, ముఖ్యంగా ఎర్నింగ్ పర్సన్ చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా ఉంటుంది, అగమ్య గోచరంగా ఉంటుంది. అవునా కదా? ఏం చేయాలో తెలియదు. ఎర్నింగ్ పర్సన్ చనిపోతుంది. అట్లా నడిపించే నాయకుడు సడన్గా డిజపియర్ అయిపోయేసరికి అతనికి ఏం చేయాలో తెలియదు. కాబట్టి అప్పుడు దేవుడు అతన్ని, నువ్వు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ముందుకు సాగిపో, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. మరి తోడై ఉన్నాడా? మరి మనకు తోడై ఉంటాడా? మనం ఇప్పుడే చదివాం దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 30 వచనం వరకు. అందులో ఏముందంటే, నెబుకద్నెజరేనా ఆయన, ఆ రాజు ఆయన పూజించమని ఏదో ఒక నియమం ఉంటారు కదా పక్కనే, వాళ్ళని ఏమంటారు? సలహాదారులు. అంతే కదా, సలహాదారులు ఉంటారు, మినిస్టర్స్ సలహాదారులు ఉంటారు. వాళ్ళందరూ రాజుగారిని పావనం చేసుకుందామని, రాజుగారి దగ్గర మార్కులు కొట్టేద్దామని, నీకు ఈ విగ్రహం పెడతాము, ఆ విగ్రహం అందరూ పూజించాలి అని ఒక కుట్రతో కూడిన ఒక యాక్టివిటీని స్టార్ట్ చేస్తారు. కానీ ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఈ స్టోరీ మనకు తెలుసు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, రాజా నువ్వు రాజువే కావచ్చు, నువ్వు గొప్పవాడివే కావచ్చు, ఈ సామ్రాజ్యాన్ని ఇంకా చుట్టూ ఉన్న సామ్రాజ్యాన్ని నువ్వు జయించగలిగే శక్తి గలవాడివే కావచ్చు, కానీ నన్ను సృష్టించిన దేవాది దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే మాకు దేవుడు, ఆయనే మా రాజు, ఆయనే మా నడిపింపు, ఆయనే మమ్మల్ని కాపాడే దేవుడు. కాబట్టి నీ విగ్రహానికి మేము పూజించము అని. అది డేంజరా? లేకపోతే అదొక ఛాలెంజేనా? ఒక రాజుగారికి ఛాలెంజ్ చేసేదే కదా అది ఒక ఛాలెంజ్, అంటే ఒక డేంజర్. ఆ డేంజర్ని ఎదుర్కోవడానికి, ఫేస్ చేయడానికి ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు, షడ్రక్ మేషక్ అబేద్నెగో, ఇది మారుపేరువి ఇజ్రాయెల్. దానియేల్ పేరేమిటి? బెల్షాజరా. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఈ ముగ్గురు కూడా విడివిడిగా దేవుడిని ప్రార్థించడం, వాళ్ళు మళ్ళీ కలిసికట్టుగా ప్రార్థించడం, అండర్ ది గైడెన్స్, అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డానియల్ వాళ్ళు ముగ్గురు ప్రయాణం చేయడం, రాజుగారిని ఎదిరించడం, ఆ తర్వాత దేవుడు వారిని కాపాడడం మనం చేస్తాం. అంటే డేంజరస్ స్టేజ్లో మనం ఉన్నప్పుడు, డేంజరస్ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు, నిజంగా మనం నమ్మిన సిద్ధాంతాన్ని, లేకపోతే మనం నమ్మిన దేవుణ్ణి, లేకపోతే మనం తీసుకున్న ఆ ఓత్ని అంటే ప్రమాణం, ఆ ఓత్ని మనం గట్టిగా పట్టుకోగలిగితే మనము ఖచ్చితంగా ఆ డేంజరస్ పొజిషన్ నుంచి లేదా ప్లేస్ నుంచి మనం తప్పనిసరిగా జంప్ కాగలుగుతాం. అవునే కదా? అది వెన్ ఐ ఆస్క్ గాడ్ ఫర్ కరేజ్, గాడ్ గేవ్ మీ డేంజర్స్. కానీ నేను చాలాసార్లు నేను భయపడ్డాను. దేవుని ఎంత ప్రార్థన చేసినా, మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినా, ఉపవాసం నుండి ప్రార్థన చేసినా, లేకపోతే ఎంతో వాక్యం చదివినా, ఎన్నోసార్లు బైబిల్ ఇక్కడి నుంచి చివరి నుంచి ఆ చివరికి చదివినా, ఎప్పుడు చూసిన అనారోగ్యం, అప్పులు, బాధలు, కష్టాలు మనకు అవసరమా అనిపించింది. నిజంగానే అనిపించింది. నాకైతే నిజంగా అనిపించింది. నాకు తెలిసి 90% క్రిస్టియన్స్కి అనిపిస్తుంది. ఇంత కష్టంతో కూడిన లైఫ్ మనకు అవసరమా? వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు. వాడు శనివారం ఒకరోజే అక్కడ ఆడుకో గుడికి వెళ్తాడు, ఒక కొబ్బరికాయ కొడతాడు, వస్తాడు. వాడు చూడు ఎలా ఉన్నాడు. కంపేర్ చేసుకున్నామా? ఎంతమంది కంపేర్ చేసుకున్నారు? నేనైతే కంపేర్ చేసుకున్నాను. అబద్ధం చెప్పకండి, ధైర్యంగా ఒప్పుకుందాం. ఎంతమంది కంపేర్ చేసుకున్నారు? కంపేర్ చేసుకుంటాం. చాలాసార్లు కంపేర్ చేసుకుంటాం. ఎందుకు కంపేర్ చేసుకుంటామంటే, మనకంటే అన్వర్ది పర్సన్, మనకంటే తక్కువ చదువుకున్నవాడు, మనకంటే ఇండిసిప్లైన్ ఉన్నవాడు, తాగుబోతాడు, తిరిగిపోతువాడు, వాళ్ళు దేవుని భయం లేని వాళ్ళు శారీరకంగా అంటే ఫైనాన్షియల్గా, లేకపోతే ఈ లోకంలో
మంచి పొజిషన్లో ముందుకు పోతూ ఉంటే మనకి ఏడుపు వస్తుంది. అవునా కదా? అడిగామా? నేనైతే చాలాసార్లు అడిగానండి, ఇంత కష్టమా, ఇంత బాధతో నేను నిన్ను ఫాలో కావాలా, ఇంత బాధతో నేను నిన్ను వెంబడించాలా అని అంటే దేవుడు నాకు ఏం చెప్పుకుంటాడు? సింపుల్, దగ్గర వరకు ఎడ్జ్ వరకు వెళ్ళినా సరే వెనక నుంచి ఇలా ఎడ్జ్ వరకు ఉన్నప్పుడు వెనక నుంచి ఒక చిన్న ఫింగర్, ఆయన ఫింగర్ ఇలా వెనక్కి లాగే. ఇలానే నేను చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నాను లాస్ట్ 2 years నుంచి. నాకు తెలియని రీతిగా నేను ఒక బ్యాంక్ వాడి చేతిలో మోసపోయాను. నా ప్రాజెక్ట్ కాస్ట్ 4.5 కోట్లు. 4.5 కోట్లు. వాడు ఏం చేశాడంటే, ఆ మేనేజరు వాడికి ఉన్న లిమిట్ 2 crores అండి. ఆ సంగతి నాకు 2 years తర్వాత తెలియలేదు. 2 crores కాబట్టి 4.5 కోట్లని వాడు 3.5 కోట్లుగా మార్చి, అంటే డిపిఆర్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం కదా, మార్చి దాంట్లోంచి 2 కోట్లు శాంక్షన్ చేశాడు. అంటే వాళ్ళ లెవెల్లో కంప్లీట్ చేసుకొని చేతులు దులుపుకొని పోయాడు. బలైంది ఎవరు? బలైంది నేను. నా వల్ల ఇంకెవరు బలయ్యారు? నా ఫ్యామిలీ బలయ్యారు. దేవుడు నిందించాడు. చెప్తాను తర్వాత, ఇంకా ఏం జరిగింది చెప్తాను. సో ఈ డానియేలు మీరు 16వ వచనం, 17వ వచనం, అలాగే 26, 28, 33 ఈ వచనం చదవండి. డానియేలు అంటే దేవుడు వారిని ఎలా నడిపించాడో, వాళ్ళు ఏం మాట్లాడారు. 16వ వచనం ఏమో చూడండి. చింత మాకు లేదు. నెబుకద్నెజరు పేరు పెట్టి మరీ పిలుస్తున్నారు. రాజుగారిని ఎవరైనా పేరు పెట్టి పిలవగలరా? ఆ ధైర్యం ఎట్లా వచ్చింది? ఇందులో కూర్చున్నా నీకు ఆన్సర్ చేయాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించింది. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, డోంట్ వరీ,